హాయ్ హలో అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో సాయంత్రం పిల్లలు ఇంటికి వచ్చేసరికి ఇలాంటి కేక్ చేసి పెట్టండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. బటర్, మిల్క్ మేడ్, వెనీలా ఎసెన్స్, పాలు, మైదా పిండి, బేకింగ్ పౌడర్. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో మిల్క్ మేడ్, బటర్, వెనీలా ఎసెన్స్ వేసి బాగా క్రీమీ టెక్స్చర్ వచ్చేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దానిపైన ఒక జల్లెడ పెట్టుకొని అందులో మైదా పిండి, బేకింగ్ పౌడర్ వేసి జల్లించుకోవాలి. వీటిని మంచిగా కలుపుకోవాలి. పిండి కొంచెం గట్టిగా అనిపిస్తే కొంచెంగా పాలు వేసుకుంటూ నీట్గా కేక్ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలి. ఇలా వచ్చిన తర్వాత ఒక బౌల్ తీసుకొని కేక్ని బేక్ చేయడానికి ఒక బౌల్ తీసుకొని దాంట్లో బటర్ పేపర్ వేసుకొని, లేకపోతే ఆయిల్ అప్లై చేసుకొని అయినా వేసుకోవచ్చు. ఈ బ్యాటర్ మొత్తాన్ని అందులో వేసి, ఇక్కడ నేను కుక్కర్లో చేస్తున్నానండి. కుక్కర్ని ముందుగానే ప్రీహీట్ చేసుకొని పెట్టుకున్నాము. ఆ ప్రీహీట్ చేసుకున్న కుక్కర్లో ఈ బ్యాటర్ని పెట్టి ఒక 15 to 20 minutes వరకు బేక్ చేయాలి. ఇలా నీట్గా కుక్ అయిన తర్వాత తీసుకొని దీన్ని చల్లగా అవ్వనివ్వాలి. ఇప్పుడు కేక్ మీద స్ప్రెడ్ చేయడానికి షుగర్ సిరప్ చేయాలి. దానికోసం ఒక చిన్న గ్లాస్ వాటర్, అందులో ఒక 2 spoons షుగర్ వేసి బాగా మెల్ట్ చేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. మెల్ట్ అయితే సరిపోతుందండి షుగర్ సిరప్, పాకం అవసరం లేదు. ఇప్పుడు కూల్ అయిన కేక్ని వేరే ప్లేట్లోకి తీసుకొని దాన్ని మీకు కావాల్సిన షేప్లోకి కట్ చేసుకోవచ్చు. స్క్వేర్ షేప్ అయితే బాగుంటుందని నేను స్క్వేర్ షేప్కి కట్ చేశాను. పై లేయర్ కూడా తీసేసాను. ఇప్పుడు దానిపైన షుగర్ సిరప్ని స్ప్రెడ్ చేసుకొని, మరీ ఎక్కువ వేసుకోకూడదండి, కొంచెం మిక్స్డ్ ఫ్రూట్ జామ్ ఉంటే ఆ ఫ్రూట్ జామ్ని మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. దానిపైన తురిమిన ఎండు కొబ్బరిని వేసుకొని సర్వ్ చేయడమేనండి. అంతే, చాలా టేస్టీగా ఉండే కేక్ రెడీ. పిల్లలందరికీ చాలా ఇష్టంగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.